నమస్కారం. రుద్ర గురుకులం సిరీస్‌లోని మూడవ ఎపిసోడ్‌కి మీరందరికీ స్వాగతం, సుస్వాగతం. నాట్య విద్యకు నవయుగం ఇది రుద్ర గురుకులం. గత ఎపిసోడ్‌లో మనము గురు శిష్య పరంపర లేదా గురుకుల వ్యవస్థ గురించి తెలుసుకున్నాం. ఒకప్పుడు నాట్య విద్య గురువుల నుండి శిష్యులకు నేరుగా చేరేది. కానీ ఒక్క చిన్న విషయం లేదా ఒక ప్రశ్న ఆలోచించండి. ఈరోజు మనం గూగుల్లో పతాక హస్తము అని టైప్ చేస్తే ఏమని సెర్చ్ చేస్తే ఏమనొస్తుంది? కొన్ని సెకన్లలోనే కొన్ని వందల ఫలితాలు మీకు కనిపిస్తాయి. యూట్యూబ్లో వెతికితే వేలాది వీడియోలు మీకు కనిపిస్తాయి. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇదే విద్యార్థి ఒక హస్తం గురించో లేక ఒక అంశం గురించో తెలుసుకోవాలంటే ఎంత కష్టపడాల్సి వచ్చేదో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు భరతముని నాట్యశాస్త్రము కానీ, నందికేశ్వరుని అభినయ దర్పణం కానీ, జాయపసేనాని నృత్య రత్నావళి కానీ, ఇటువంటి మరెన్నో గ్రంథాలు నాట్య సంబంధించినటువంటి పుస్తకాలు మనకు అందుబాటులో ఈరోజు మన చేతిలోకి వచ్చేసాయి. అది మనం చాలా సింపుల్గా మాట్లాడేసుకుంటున్నాం. కానీ కొన్ని దశాబ్దాలు, కొన్ని శతాబ్దాల క్రితము ఎంత ఇబ్బంది పడి ఉంటారు. ఒక పుస్తకము యొక్క విలువను కాలక్రమేణా ఎంత తెలుసుకొని ఉంటాము అనే విషయాన్ని ఈరోజు మనం సంపూర్ణంగా తెలుసుకుంటున్నాం ఈ వీడియోలో. దీనికి ఒకే ఒక సమాధానం: పుస్తకాలు. ఆలోచించండి, ఈ రోజు మనం చదువుతున్నటువంటి ఎన్నో విషయాలు వేల సంవత్సరాల క్రితమే రాయబడ్డవి. ఆ కాలంలో ఒక్క ఇంటర్నెట్ లేదు, ఇప్పుడు మనం అనుకునే గూగుల్ లేదు, యూట్యూబ్ లేదు, అలాగే క్లౌడ్ యొక్క సిస్టమ్ లేదు, స్టోరేజ్ లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది లేదు. కానీ జ్ఞానాన్ని మాత్రం తరతరాలుగా అలాగే భద్రపరిచి ఒక తపన అనేటువంటి సూత్రంతో వాళ్ళు నిలబడ్డారు. అందుకే మహర్షులు, ఆచార్యులు, పండితులు తమ తమ జీవితాలను సంపాదించినటువంటి ప్రతి జ్ఞానాన్ని కూడా గ్రంథాల రూపంలో భద్రపరిచారు. మీరు చెప్తే ఆలోచించండి, వేదాలు శృతులు అంటారు. అంటే ఏ పుస్తకంలో రాయబడ్డవి కాదు, కానీ అవి ఒకరి చేత చెప్పబడ్డవి మాత్రమే. ఆ తర్వాత కాలంలో వేదవ్యాసుల వారు వేద రాశిని పుస్తక రూపంలో లేదా గ్రంథస్థం చేసి వాటిని వేదము శాస్త్రముగా మారింది. తర్వాత వేదము శాస్త్రంగా మారి కొన్ని శాస్త్రాలు మనకు వచ్చాయి. అది మీ అందరికీ తెలుసు కదా. మనకు షట్ శాస్త్రాలు ఉన్నాయి, అష్టాదశ పురాణాలు ఉన్నాయి. భద్వయం మద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ అంటారు. 18 పురాణాలు, ఇతిహాసాలు. ఇవే కాకుండా ఉపపురాణాలు ఉన్నాయి. ఇటువంటి వేద వాంగ్మయం అంతా కూడా తర్వాత గ్రంథస్థం చేయబడి ఆ వేద రాశి మనం చదువుకోవడానికి వీలుగా తయారు చేయబడింది. ఒక్కసారి ఆలోచించండి, మనము చదివేటువంటి భరతుని యొక్క నాట్యశాస్త్రము కానీ, లేదు అభినయ దర్పణం కానీ, ఇటువంటి జ్ఞానము ఏదైతే నాట్యశాస్త్రానికి సంబంధించి సిద్ధాంతం ఉందో ఇదంతా ఒక క్రమబద్ధం వారు చేయకపోయి ఉంటే గనక మనం తెలుసుకోబోయేవాళ్ళం. అలాగే నందికేశ్వర వారు ఏదైతే ఒక హస్తానికి సంబంధించిన విషయాలు మొత్తాన్ని మనకి అందించకపోతే హస్తం యొక్క లక్షణాలు మనం తెలుసుకోగలిగే వాళ్ళమా? లేదు కదా. ఒక్కొక్క అవగాహన మనకి ఈరోజు వస్తుందంటే స్పష్టమైన రాత, స్పష్టంగా పుస్తకాలు మనకు చెప్పాయి. నిజానికి మనము ఈరోజు చదివేటువంటి ప్రతి శ్లోకము కూడా కేవలం ఒక శ్లోకం అయితే కాదు, అది శతాబ్దాలు, తరాలు దాటి ప్రయాణం చేసినటువంటి ఒక చక్కని జ్ఞానం అని అర్థం చేసుకోండి. ఎందరో గురువులు వారి చేతుల్లోంచి ఎంతోమంది శిష్యుల ద్వారా మన వరకు చేరుకున్నటువంటి ఒక అమూల్యమైనటువంటి సంపద అది. ఒకప్పుడు ఒక మంచి గ్రంథం దొరకడం కోసం ఎంతో వెతికేవారు. అది దొరకడం అనేది అదృష్టంగా భావించేవారు. ఒక పుస్తకాన్ని సంపాదించడానికి దూర ప్రాంతాలకు ప్రయాణం చేసినటువంటి గురువులు నాకు తెలుసు. ఎందుకంటే జ్ఞానం విలువ వారికి తెలుసు. అంతెందుకు, మా గురువు గారు డాక్టర్ వేదాంత రామలింగ శాస్త్రి గారు ఒక పుస్తకాన్ని నేలపైన పెడితే ఆయన చూడగలిగేవారు కాదు, చూడరు కూడా. ఆయన వెంటనే నాకు ఒక మాట చెప్తారు: మాకు పుస్తకాన్ని కళ్ళకద్దుకొని ఏదైనా ఎత్తులో కానీ ఏదైనా వేసి కానీ పెట్టమని చెప్తారు. అంటే పుస్తకానికి వారు ఇచ్చినటువంటి విలువ చూడండి. అవి పేజీలు, అవి అక్షరాలు కాదు, అవి ఒక జ్ఞానం, అది ఒక సంపద. దానికి వారు ఇచ్చే విలువ వారి ద్వారా మనం తీసుకునేటువంటి ఒక ఆచారం. అలా తీసుకోవాలి మనం.
పిల్లలకు మనం ఆ జ్ఞానాన్ని ఇవ్వాలి. నలిపేయటం, చింపేయటం, పుస్తకాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేయటం, ఈ తరం పిల్లలు మనం చూస్తున్నాం. దాన్ని మనం మార్చాలి అంటే పుస్తకం యొక్క విలువ వాళ్ళకి తెలియాలి. దాని యొక్క స్థానం ఏంటో వాళ్ళ మనసులో మనం ముద్రించాలి. దాన్ని మనం చేద్దాం. మరో మాటకొస్తే మా ప్రథమ గురువు గారు శ్రీ షేక్ ఖలీల్ గారు. ఆయన ఒక శోధకుడు. ఒక శ్లోకాన్ని కానీ, ఏదన్నా ఒక అర్థాన్ని కానీ తెలుసుకోవడానికి ఆయన ఏం చేసేవారంటే, ఒక పుస్తకంపై ఆధారపడేవారు కాదు ఆయన. 2, 3 పుస్తకాలు లేదా గ్రంథాలు తీసి వాటన్నిటిని సరిపోల్చేవారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేందుకు సపరేట్‌గా నోట్స్ రాసేవారు. ఆ రోజుల్లో అలా ఉండేది. ఈ రోజుల్లో లాగా వెంటనే దొరికేవి కాదు. అలా ఒక చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి కూడా ఎంతో మథనం చేసేవారు. ఎంతో శ్రమ పడేవారు. ఎంతో అధ్యయనం చేసేవారు చెప్పాలంటే. ఆ రోజుల్లో ఇప్పటిలాగా వెంటనే సమాచారం దొరికేది కాదు. ఒక చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఎంతో సమయం అవసరపడేది. ఎంతో శ్రమ చేయాల్సి వచ్చేది. అలాగే ఎంతో అధ్యయనం కూడా అవసరపడేది. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే జ్ఞానం ఊరికినే రాదు. ఖచ్చితంగా వెతకాల్సి ఉంటుంది. మీకు తపన ఉండాల్సి ఉంటుంది. కానీ ఆలోచించండి, ఇప్పటి తరానికి ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సమాచారం కొరత లేదు. నిజానికి సమాచారం అవసరమైన దానికంటే ఎక్కువ ఉంది ఇప్పుడు. ఇప్పుడు సమస్య కూడా అదే. జ్ఞానం దొరకకపోవడం కాదు, ఎక్కువ దొరకటం. కానీ దాంట్లో ఒకసారి ఆలోచించండి, సరైన జ్ఞానాన్ని గుర్తించడం ఇంపార్టెంట్. ఎందుకంటే గూగుల్లో వెతికితే వందల ఫలితాలు వస్తాయి. యూట్యూబ్లో వెతికితే ఒక వీడియోతో పాటుగా వందల వీడియోలు వస్తాయి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని సెకండ్లో మీకు కావాల్సింది ఇచ్చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని సెకండ్లలోనే సమాధానం కూడా చెప్పేస్తుంది ఏ ప్రశ్నకైనా. కానీ అందులో ఎంత ప్రామాణికమైనది, ఎంత సాంప్రదాయబద్ధత ఉన్నది, ఏది విశ్వసనీయమైనటువంటి సమాచారం అనేది గుర్తించడం అనేది నేటి విద్యార్థికి పెద్ద బాధ్యతగా మారిపోయింది. టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. కానీ ఒక మంచి గ్రంథముకున్నటువంటి విలువ ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే పుస్తకం కేవలం సమాచారం కాదు, ఆలోచన నేర్పించటం, అధ్యయనం అలవాటు చేయటం, లోతుగా అర్థం చేసుకునే శక్తిని పెంచటం. గమనించండి, ఒక్క వీడియోను మీరు చూసినట్లయితే 10 నిమిషాల వీడియో చూడొచ్చు. ఒక 10 నిమిషాల్లో వీడియో అయిపోతుంది. ఒక ఆన్సర్ను 10 సెకండ్లలో సెర్చ్ చేసేయచ్చు, వెంటనే ఇచ్చేస్తుంది. ఇలా టైప్ చేస్తే వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ లోతుగా అర్థం చేసుకోవడానికి మాత్రం చదవాల్సిందే, ఆలోచించాల్సిందే. అవి రెండూ లేకుండా నీకు జ్ఞానం వస్తుంది అనుకోవడం నీ భ్రమ. అందుకే ప్రపంచంలో ఆలోచించండి, ఎక్కడ చూసినా నిజమైన కళా సాధకులు ఈ రోజుకి కూడా పుస్తకాలతో స్నేహం చేస్తూనే ఉంటారు. పుస్తకాలతో స్నేహం చేస్తారు వాళ్ళు. ఒక మంచి గురువు, ఒక మంచి గ్రంథం, ఒక మంచి సాధన, ఈ 3 కలిస్తే నిజంగా చెప్తున్నాను, ఒక సంపూర్ణమైన కళాకారుడు తయారవుతాడు. గురువుని విస్మరించకూడదు. జ్ఞానాన్ని అన్ని విధాల పొందాలి. ఈ రోజు కూడా కొంతమంది గురువులు విద్యార్థులకు క్లిష్టమైన విషయాలను సులభంగా అర్థమయ్యేలా కొన్ని పుస్తకాలు రచిస్తూనే ఉన్నారు. సాంప్రదాయ జ్ఞానాన్ని భావితరాలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలాంటి ప్రయత్నాల్లో ఎన్నో పుస్తకాలు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ ఆ రూపొందించబడుతున్నటువంటి పుస్తకాలు కేవలం ఒక శ్లోకంగానో లేదా ఒక అర్థంగానో, వాటి యొక్క వినియోగంగాను, వివరణగాను, లేక ఏదో విధంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. వీడియోతో అనుసంధానం చేస్తూ మేము చేస్తున్న ప్రయత్నం కూడా ఈ తరం విద్యార్థులకు మరింత సులభంగా చేరేలా కొన్ని రూపొందిస్తూ వస్తున్నాం. పుస్తకాలలో కొన్ని స్కాన్ కోడ్స్ యూజ్ చేసి అలా చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. అలాంటి ఏదో ఒక గ్రంథాన్ని లేదా ఒక చిన్న పుస్తకంతో మీ చదవడం అనేది ప్రారంభించండి. సరే, ఈరోజు ఎపిసోడ్ ముగించే ముందు మీకోసం ఒక చిన్న ఆలోచన. ఈరోజు మీ ఇంట్లో ఒక్కసారి గమనించి ఏదైనా ఒక నాట్య సంబంధిత పుస్తకం ఉందేమో గమనించండి. దానిని తీసుకోండి, దాన్ని ఒక 5 నిమిషాలు చదవండి. ఆ పుస్తకం పేరుని కామెంట్లో తెలియజేయండి. మీకు కొత్తగా ఏం తెలిసిందో కామెంట్లో రాయండి, మాతో పంచుకోండి. మరొక విషయం, మీ ఇంట్లో ఎన్ని డ్యాన్స్ కాస్ట్యూమ్స్ ఉన్నాయో కంటే ఎన్ని మంచి నాట్య సంబంధిత పుస్తకాలు ఉన్నాయో ఒక్కసారి గమనించుకోండి. ఎందుకంటే కాస్ట్యూమ్ ఒక ప్రదర్శనకు ఉపయోగపడుతుంది, కానీ ఒక మంచి పుస్తకం జీవితాంతం మీతో ప్రయాణిస్తుంది.
పుస్తకంలోని జ్ఞానం మీలోని ఆలోచనలను రేకెత్తిస్తుంది, మిమ్మల్ని ఎదిగేలా చేస్తుంది. మర్చిపోకండి, వచ్చే ఆదివారం గురుకులం 4వ ఎపిసోడ్లో రేడియో దగ్గర నుంచి టెలివిజన్ వరకు నాట్య విద్య ప్రజల్లోకి ఎలా వచ్చింది అనే విషయటువంటి ఆసక్తికరమైన మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ యొక్క నాట్య సంబంధిత కుటుంబాలతో. అంతేకాకుండా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ని డిస్క్రిప్షన్లో ఉంచాను. మరియు మన యూట్యూబ్ ఛానల్ని, రుద్ర యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన ఛానల్. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు రుద్ర గురుకులం మీకోసం వేచి ఉంటుంది. ధన్యవాదాలు. నమస్తే. నాట్య విద్యకు నవయుగం, ఇది రుద్ర గురుకులం.